ప్రభువైన యేசுక్రీస్తు நாமக்கு மகிமை கலுகுను గాక. ஆண்டவராகிய இயேசுவின் நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ఈ ఉదయకాలం ముందు కూడా మనము దేవుని వాక్యాన్ని చూడబోతున్నాము. దేవుడు మనతో మాట్లాడి మన ఆత్మ, ప్రాణ, శరీరాన్ని ఆయన బలపరిచి స్వస్థతనిచ్చి மகிமையிலோ మనల్ని நடிப்பிச்சுను గాక. இந்த கால வேளையில கூட நாம் கர்த்தருடைய வசனத்தை தியானிக்கிற இந்த வேளையில நம்மளுடைய ஆவி, ஆத்மா, சரீரத்தை சுத்திகரித்து விடுதலை கொடுத்து ఆరోగ్యத்தை తంది బలపడితి తనకు సాక్షిగలాగా నిరుతువారాగ. గడిచిన 2 దినాలుగా మనము వాక్యం యొక్క ప్రాధాన్యతను చూసాము. ఎలా వాక్యము క్రైస్తవుని జీవితంలో క్రియ చేస్తుందన్న కార్యాన్ని కూడా మనం தியானிச்சுకున్నాం. கடந்த 2 நாட்களாக நாம் 2 நாட்களாக தேவனுடைய வார்த்தை எவ்வளவு முக்கியமானது, அந்த வார்த்தை எப்படி கிரியை செய்யும், அந்த வார்த்தையை எப்படி உபயோகிக்க வேண்டும் என்று கூட நாம் தெரிந்து கொண்டோం. కానీ ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే వాక్యం ఒక్కటే సరిపోతుందా, దానితో పాటు మనకి ఏం కావాలన్న ఒక విషయాన్ని కూడా మనం தியானிச்சுకోబోతున్నాం. இன்றைக்கு நாம் தியானிக்க போகிற காரியம் வசனம் மாத்திரம் போதுமா, வசனத்தோட வேற ஏதாவது நாம் சேர்த்து கொள்ள வேண்டுமா என்கிற ஒரு காரியத்தை நாம் பார்க்க போகிறோம். రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. ரோமர் 8வது அதிகாரம் 14வது வசனத்தை எடுத்துக்கொள்றோம், வாசியுங்க. Romans chapter 8 and verses 14. For as many as are led by the Spirit of God, they are the sons of God. மேலும் எவர்கள் மேலும் எவர்கள் தேவனுடைய ஆவியினாலே நடத்தப்படுகிறார்களோ அவர்கள் தேவனுடைய புத்திரராய் இருக்கிறார்கள். ఆమేన్. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారు దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నారని కూడా బైబిల్ గ్రంథము చెబుతుంది. எத்தனை பேர் தேவனுடைய, மேலும் எவர்கள் தேவனுடைய ஆவியினால் நடத்தப்படுகிறார்களோ அவர்கள் దేవునుడియ పుత్తిరர்கள் என்று சொல்லப்படுகிறார்கள். ఈ ఉదయకాలమందు మనము ప్రతిరోజు గుర్తించాల్సిన కార్యము, ప్రతిరోజు ఆలోచించాల్సిన కార్యం ఏంటంటే వాక్యం ఒక్కటి ఉంటే మాత్రం మనకు సరిపోదు. దేవుని ఆత్మ నడిపింపుతో ఆ వాక్యాన్ని ఉపయోగించినప్పుడే మనకైనా ఇతరులకైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. இந்த காலவேளையில் நாம் குறிக்க வேண்டிய காரியம் என்னவென்றால், வசனத்தை வெறும் வசனத்தை உபயோகித்தால் அத்தனை பிரயோஜனம் உண்டாக்காது. ஆனா கர்த்தருடைய ஆவியானவரால ஏவப்பட்டு அந்த வார்த்தைகளை நாம் உபயோகிக்கும் போது நமக்கும் மற்றவர்களுக்கும் கூட அது ప్రయోజనத்தை నిశ్చయமாக கொண்டு వரும். మనకి ఇవ్వబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని రాసిన ఆథర్, నిజమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ రాశాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు దేవుని ఆత్మ చేత ఈ వాక్యాలు రాశారని పేతురు తన లేఖనాల్లో చెప్తున్నాడు. பேதுரு தன்னுடைய கடிதங்களில் சொல்லுகிறார், அந்த காலத்தில் மனிதர்கள் தேவனுடைய ஆவியினால் ஏவப்பட்டுதான் இந்த வேதத்தை எழுதினார்கள் என்று కూడా పేతురు சொல்லி இருக்கிறார். పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని రాశాడు కనుక ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికైనా మన జీవితంలో వాటిని ఉపయోగించుకోవడానికైనా ఆయన యొక్క నడిపింపు లేకుండా మనము వాడుకుంటే, ఈ వాక్యం ఒకటే ఉంచుకొని పరిశుద్ధాత్మ లేకుండా తీసుకొని వెళితే మనం వచ్చి తప్పుడైన మార్గంలో వెళ్ళిపోవడానికి, పడిపోవడానికి ఎన్నో ఛాన్సెస్, అవకాశం అనేది ఎక్కువ ఉందన్నమాట. ஆவியானவர் இல்லாம நம்மளுடைய சொந்த ஞானத்தினால வசனத்தை படித்து புரிந்து கொள்ள வேண்டும் என்று எடுத்துக்கொண்டு போனா நம்மளுடைய வாழ்க்கையில நாம் பலவிதமான இழப்புகள், பலவிதமான శోధనகளுக்குள்ளாக విழுந்து పోగ కారణం இருக்கிறது. ఈరోజు చూడండి, ఎందరో వచ్చి ఈ వాక్యాన్ని చదువుతున్నారు, ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు, కానీ వారు తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక యెహోవా సాక్షులు అని చెప్పబడిన ఒక కల్టిక్ గ్రూప్ ఉన్నారు. యెహోవా ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాడు అని నిర్ధారించే గుంపు. మనకంటే ఎక్కువ వాళ్ళు వాక్యాన్ని చదువుకుంటారు. రోజు
బాగా బైబిల్ పఠనాన్ని చేస్తూ ఉంటారు, బైబిల్ స్టడీస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదని వాదించడానికి బైబిల్ చదువుతారే కానీ యేసుక్రీస్తు యొక్క స్థానం ఏంటి, తండ్రి ఎలా యేసుక్రీస్తుని హెచ్చించాడు, అందరికంటే పెద్ద స్థాయినిచ్చాడు అన్నదాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఎవరు ఆరాధించకూడదు, తండ్రి ఒక్కడినే ఆరాధించాలి, యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన దేవుని కన్నా తక్కువ, ఒక దూత అనేసి కూడా వాళ్ళు ఇదే బైబిల్ గ్రంథాన్ని చదువుకొని అలా బోధిస్తూ ఉంటారు. இந்த வசனத்தை ஆவியானவர் இல்லாமல் வாசித்தால் என்ன நடக்கும் என்பதற்கு ஒரு சரியான உதாரணம் யெகோவா சாட்சிகள் என்கிற ஒரு கூட்டம் இருக்கிறாங்க. உலகம் எங்கிலும் அவங்க இருக்கிறாங்க. அவர்கள் என்ன பண்றாங்க, இந்த வேதத்தை தான் எடுத்து நம்மை விட அதிகமாக வாசிக்கிறாங்க, நம்மளை விட அதிகமாக தியானிக்கிறாங்க. ஆனால் கடைசியில் அவங்களுடைய சாராம்சம் என்னவென்றால் பிதா ஒருவர் தான் தேவன், இயேசு கிறிஸ்து தேவன் கிடையாது, இயேசு கிறிஸ்துவை நாம் வணங்கக்கூடாது என்று சொல்லுகிறார்கள். அவர் தேவன் கிடையாது, அவரை வணங்கினால் அது తవరు என்று சொல்லுகிறார்கள். మనం హిబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తుని దేవుని దూతలందరూ కూడా ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. దూతలే మరి యేసుక్రీస్తును ఆరాధిస్తే మనుషులైన మనము దూతల కంటే తక్కువగానే సృష్టింపబడ్డ సృష్టము గనుక మనము ఆయన ఆరాధిస్తే తప్పేం కాదు, తగ్గిపోయేదేంది కాదు. ఆయన ఆరాధనకు అర్హుడు, యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు. అందులో ఎటువంటి తేడా, ఎటువంటి అనుమానము బైబిల్ వ్యక్తపరచడం లేదు. எபிரேயர் 1ஆம் அதிகாரம் 6வது வசனத்தை நீங்கள் வாசித்து பார்த்தீர்கள் என்றால் அந்த இடத்துல பிதாவாகிய தேவன் பரலோகத்தில் பேசிக்கொண்டு சொல்லுகிறார், என்னுடைய தூதர்கள் எல்லாம், தேவனுடைய தூதர்கள் எல்லோரும் இயேசுவை வணங்குங்கள் என்று சொல்லுகிறார். தூதர்களே இயேசு கிறிஸ்துவை வணங்கினால் தூதர்களை விட சிறியவர்கள் தான் நாம். வசனம் அப்படிதான் சொல்லுது, தூதர்களை விட சற்று சிறியவர்கள் மனிதர்கள். அப்போ அவர்களே ஆராதனை செய்யும் போது நாம் ஆராதனை செய்தால் குறைந்து போகிறது கிடையாது. இயேசுவானவர் ஆராதனைக்கு அவர் பாத்திரர், துதிக்கு பாத்திரர், ఘనతకు పాత్రర్. పాత నిబంధనలో దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, నా మహిమను ఎవ్వరికి నేను ఇవ్వను, ఎవరితో కూడా నేను పంచుకోను అన్న సత్యము బైబిల్లో చాలా గొప్పగా ఉందన్నమాట. దేవుడు తనకు రావలసిన ఆరాధనను ఎవ్వరికి కూడా ఇవ్వడండి. అది మీకివ్వడు, నాకివ్వడు, ఏ సేవకుడికి ఇవ్వడు, ఏ దూతకో, ఏ ప్రధాన దూతకో, మికాయేలుకో, గబ్రియేలుకో అవి అందుబాటులో లేదు. దేవునికి ఒక్కనికే ఆరాధన అన్నది బైబిల్ యొక్క సత్యము. வேதத்தில் நாம் வாசிக்கிற சத்தியத்தை நீங்கள் பார்த்தால் என்னவென்றால் ஆராதனை, துதி, மகிமை என்பது தேவன் ஒருவருக்குரியதான். அது உங்களுக்கும் கிடைக்காது, எனக்கும் கிடைக்காது, பரிசுத்தவானுக்கும் கிடைக்காது, ஒரு அப்போஸ்தலனுக்கும் கிடைக்காது, தூதனுக்கும் கிடைக்காது, பிரதான தூதனாகிய మికాయేలు, గాబ్రియేలుకు కూడా கிடைக்க పోகிறது கிடையாது. ఎవరితో నేను నా మహిమను పంచుకోను అని చెప్పిన అదే దేవుడైన తండ్రి తన కుమారుడిని మహిమపరిచి, ఓ దేవా నీ సింహాసనము నిత్యము ఉంటుంది, నా దూతలారా ఈయన పాదముల యొద్ద సాగిలపడి ఆరాధించండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు దేవుడు గనుక అందుకే తండ్రి అటువంటి స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து அவர் தேவனு ஒப்பாக இருக்கிறதுனால, தேவனுக்கு சமமாக இருக்கிற காரணத்தினால, அவர் தேவனாக இருக்கிற காரணத்தினால்தான் பிதா என்ன சொன்னார், யாருக்குமே என்னுடைய மகிமை கொடுக்க மாட்டேன் என்று சொன்னவர் அவனுடைய தூதர்களை பார்த்து சொன்னார், நீங்க அவரை மகிமைப்படுத்துங்க, நீங்க அவரை ఆరాధన செய்ய வேண்டும் என்று கூட కట్టளை கொடுத்தார். బైబిల్ వాక్యాన్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, దేవుళ్ళు నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ అవసరము. ஆவியானவர் இல்லாமல் வேதத்தை புரிந்து கொள்ளவோ வேதத்தில் இருக்கிற కార్యங்களை செய்யவும் முடியாது. ఈ రోజు కూడా మీకు నాకు చాలా అవసరమైంది పరిశుద్ధాత్మ అభిషేకం. இன்றைக்கு உங்களுக்கும் எனக்கும் எல்லோருக்கும் தேவையானது పరిశుద్ధ ఆవియానుடைய అభిషేకం. కొందరైతే అభిషేకాన్ని కోరుకోరు, అసలు ఉందన్న నమ్మకం కూడా లేదనమాట. రక్షణ పొందితే చాలు, యేసయ్య ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. వెళ్ళిపోవచ్చు, కానీ ఈ లోకంలో విజయం కలిగిన జీవితాన్ని జీవించాలి, సాతాన్ని జయించాలంటే, యేసుక్రీస్తు నామమునకు సాక్ష్యంగా నిలబడుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరము.
சிலர் நினைப்பாங்க நாங்க ரட்சிக்கப்பட்டுட்டோம், பாவம் மன்னிக்கப்பட்டுருச்சு, பரலோகத்துக்கு போயிடுவோம். நிச்சயமா போயிடுவீங்க. ஆனா ஆண்டவருடைய திட்டம் நீங்க பரிசுத்த ஆவியானவரை பெற்றவராக இருந்து இந்த உலகத்திலே இயேசுவின் நாமத்துக்கு சாட்சிகளாக இருக்க வேண்டும் என்பதுதான் தேவ సిద్ధం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసినట్లయితే ఇలా రాయబడింది. యేసుక్రీస్తు చెప్పాడు, దేవుడు తండ్రి ఇచ్చే వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండండి. తండ్రి వాగ్దానం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. మీరు బలము నొందిన వారుగా యెరూషలేములో, యూదియాలో, సమరయాలు, ప్రపంచమంతట నా నామమునకు సాక్షులుగా మీరు ఉంటారు అని కూడా యేసుక్రీస్తు చెప్పాడు. அப்போஸ்தலர் நடவடிக்கை 1ஆம் அதிகாரம் 8வது வசனத்தில் தேவன் ஆண்டவராக இயேசு தன்னுடைய சீஷர்களோடு பேசும்போது சொன்ன ஒரு வார்த்தை, நீங்கள் எருசலேமிலே பிதாவுடைய வாக்குத்தத்தத்துக்காக காத்திருங்கள். அவருடைய வாக்குத்தத்தம் செய்யப்பட்ட ஆவியானவர் உங்கள் மேல் வரும்போது நீங்கள் பலனடைவீர்கள். பலனடைந்து என் நாமத்திற்கு எருசலேமிலும், யூதியாவிலும், சமரியாவிலும், உலகம் எங்கிலும் சாட்சிகளாக இருப்பீர்கள் என்று கூட அவர் சொன்னார். అదే అపోస్తుల పుస్తకంలో 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎఫెసు పట్టణానికి చెందిన కొందరు విశ్వాసులను అపోస్తులైన పౌలు సంధించి మాట్లాడినప్పుడు వారిని చూసి అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు నమ్ముకున్న తరువాత పరిశుద్ధాత్మ అనే వరమును, పరిశుద్ధాత్మ అనే దేవుని బహుమతిని పొందుకున్నారా అని అడిగాడు. అపోస్తుల నడవడికి 19వ அதிகாரத்தில் வரும்போது அப்போஸ்தலனாகிய பவுல் சில எபேசி பட்டணத்துக்கு சேர்ந்த சில விசுவாசிகளை பார்த்த உடனே அவர் கேட்ட காரியம், நீங்கள் விசுவாசித்ததுக்கு பிறகு பரிசுத்த ఆవియానవరుడి ఈవై పెత్తీర్గలా? ఆ మాటకు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం కానీ పరిశుద్ధాత్మ అనే పేరును కూడా మేము ఇంతవరకు వినకూడా లేదు అన్నారు. మాకు తెలియదు అనమాట. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? కొందరు అడుగుతారు, కొందరు క్రైస్తవులు అంటారు అనమాట ఎగతాళిగా, పరిశుద్ధాత్మ అంటే నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, గాలి వీచినట్టు ఉంటుందా అంటే వాళ్ళకు అది చులకనమాట. మరి కొందరైతే అది ఇది అని మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వెళ్ళింది. అది చాలా తప్పు, పొరపాటు. ఒక వ్యక్తిని అది ఇది అని చెప్పము, వస్తువుని అలా చెబుతూ ఉంటాము. ఒకవేళ మీరు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది అలా చెప్పడం, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్పడం మనం నేర్చుకోవాలి. இந்த கிறிஸ்தவர்களை பார்த்து பவுல் கேட்டார், நீங்கள் பரிசுத்த ஆவியானவர் பெற்றீங்கன்னா அவங்க சொன்னாங்க, பரிசுத்த ஆவி என்கிற பேரை கூட நாங்க கேள்விப்பட்டதே கிடையாது. சில கிறிஸ்தவர்கள் இன்றைக்கும் விளையாட்டுத்தனமாக கேலி பரிகாசம் பண்ற மாதிரி நல்ல கிறிஸ்தவங்க அவங்க சொல்லுவாங்க, பரிசுத்த ஆவினா கருப்பா இருக்குமா, சிகப்பா இருக்குமா? பரிசுத்த ஆவி வந்தா என்ன நடக்கும்? அது வந்துருச்சு, அது போச்சுன்னு சொல்லுவாங்க. அது கிடையாது. ஒரு நபரை அவங்க வந்தாங்க, அவங்க போனாங்க தான் சொல்லுவோம். அது இது என்றால் அது பொருளுக்கு ஒப்பானது. பரிசுத்த ஆவியானவரை குறித்து பேசும்போது பரிசுத்த ஆவின்னு கூட சொல்லக்கூடாது, பரிசுத்த ஆவியானவர் என்றுதான் நாம் சொல்ல வேண்டும். அப்பரிசுத்த ஆவியான தேவன், ஆச்சாரமான தேவன் என்று சொல்லணும். ஏனென்றால் அவர் ஒரு ఆల్ తత్వం ఉడయవర్. మనం పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్న గౌరవంతో చెప్పాలి కానీ ఒట్టిగా పరిశుద్ధాత్మ అని చెప్పడం కూడా పొరపాటు. மொட்டையாக பரிசுத்த ஆவி என்று சொல்றது கூட தவறு. பரிசுத்த ఆవియానవర్ என்றுதான் சொல்ல வேண்டும். ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోలేదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు, మేము పరిశుద్ధాత్మ అనే పేరును కూడా మేము వినలేదు అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు అనే పేరు కూడా వాళ్ళు వినలేదంట. அவங்க சொன்னாங்க, பரிசுத்த ஆவியானவர் என்ற பேரை கூட நாங்க கேள்விப்பட்டதே கிடையாது. వెంటనే అపోస్తలుడైన పౌలు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఏ బాప్తీసము పొందుకున్నారు అని అడిగారు. వాక్యం అలాగనే ఉంది. அவங்க பரிசுத்த ஆவியானவர் என்ற பெயரை நான் கேட்கவில்லை என்று சொன்ன உடனே அப்போஸ்தலனாகிய பவுல் அவங்களை பார்த்து கேட்டது, அப்போது நீங்கள் எந்த జ్ఞాన స్నానத்தை పెற்றீர்கள்? ఈ ప్రశ్నకు మనం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఆ కాలంలో 2000 సంవత్సరం క్రిందట ఇజ్రాయేలు ప్రజల్లో కొన్ని చరిత్ర ఉందన్నమాట. ఆ కాంటెక్స్ట్ ని బట్టి ఆయన అడుగుతున్నాడు, எந்த ஞான ஸ்நானத்தை நீங்கள் பெற்றீர்கள் என்று கேட்ட கேள்விக்கு நீங்க புரிந்து கொள்ள வேண்டும் என்றால்,
அந்த காலத்தில் இருக்கிற சில சரித்திரத்தையும் அவங்களுடைய சூழ்நிலைகளையும் நாம் పురిந்து కొள்ள வேண்டும். యేసుక్రీస్తు రావడానికి ముందుగానే బాప్తీసం ఉందన్నమాట. ఎవరు ఇచ్చేవాళ్ళు? ఫరిషేయులు, సదుషేయులు కూడా బాప్తీసం ఇచ్చేవారు. ఎవరికి ఇచ్చేవారు? అన్యులుగా ఉన్నవారు సున్నతి చేసుకొని యహూదుల యొక్క ఆచారాన్ని, వారి ధర్మశాస్త్రాన్ని అంగీకరించి కన్వర్షన్ అప్పట్లోనే ఉన్నిందనమాట. మారిపోతే వాళ్ళను మీరు బాప్తీసం నీళ్ళలో ముంచి, అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మందు కాదు, ఒక యహూదునిగా లేకపోతే ఒక దేవుని భక్తునిగా మార్చే బాప్తీసము చేసేవారనమాట. அந்த காலத்தில் ஆண்டவராக இயேசு கிறிஸ்து வருகிறதுக்கு முன்பாகவே அந்நியர்களாக இருக்கிறவங்க, இஸ்ரவேல் தேசம் இல்லாதவர்களாக இருக்கிறவங்க தேவனை பிடித்து யெகோவாவை நான் பின்பற்ற வேண்டும் என்று நினைத்தால் அவங்களுக்கு விருத்த சேதனம் பண்ணி ஞான స్నానத்தை పరిసయ్యர்களும் సదుషేయులు கொடுத்துட்டு வந்தாங்க. అది ఒక బాప్తీసం. పరిసయ్యులు ఇచ్చే బాప్తీసం ఒకటి, పరిసయ్యులు கொடுத்த జ్ఞాన స్నానం ఉంది. రెండవది, యేసుక్రీస్తు రావడానికి ముందు అరణ్యములో ఒక శబ్దము, ఇదిగో మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని చెప్పిన బాప్తీసం ఇచ్చి యోహాను మారు మనస్సు చెందునట్లు ఒక బాప్తీసాన్ని ఇచ్చాడు. இதோ தேவனுடைய ராஜ்யம் வருகிறது, மனம் திரும்புங்கள் என்று வனாந்தரத்துல சொல்லப்படுகிற ஒரு குரல் ஞானஸ்நானம் கொடுக்கிற யோவான். ஓகே, யோவான் ஸ்நானகன். அந்த யோவான் ஸ்நானங்கள் கொடுத்த ஒரு ஞான ஸ்நானம் இருக்கிறது. அந்த ஞான ஸ்நானம் எதற்கென்றால் மனம் திரும்புதலுக்கு ஏதுவான ஞான స్నానం. మూడవ బాప్తీసము యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన బాప్తీసము. ఏం బాప్తీసం నేర్పించాడు? నా నామముందు విశ్వసించు వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము ద్వారా మీరు బాప్తీసం ఇచ్చి వారిని శిష్యులుగా చేసి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని వాళ్ళకు బోధించి నా శిష్యులుగా మార్చండి అని కూడా చెప్పాడు. ஆண்டவராக இயேசு கொடுத்த ஞான ஸ்நானம், மூன்றாவது ஞான ஸ்நானம் என்னவென்றால், என்னுடைய வார்த்தைகளை விசுவாசிக்கிறவனை பிதா, குமாரன், பரிசுத்த ஆவியானவர் நாமத்தினால நீங்க ஞான ஸ்நானம் கொடுத்து அவர்களுக்கு நான் உங்களுக்கு போதித்த சகல கட்டளைகளையும் போதித்து என்னுடைய சீஷர்களாக மாற்ற வேண்டும் என்று கூட சொல்லியிருந்தார். ఈ 3 బాప్తీసాలు ఉండగా ఎఫెసు పట్టణములో ఆ సహోదరులు పొందుకున్న బాప్తిసము రెండవ బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చే బాప్తిసం పొందుకున్నారు గనుక పరిశుద్ధాత్మ అనే పేరును కూడా వాళ్ళు వినలేదు. இந்த எபேசி பட்டணத்துல இருக்கிற சகோதரர்கள் பெற்ற ஞான ஸ்நானம் இந்த யோவான் ஸ்நானகன் கொடுத்த ஞான ஸ்நானம். அதனால்தான் அவங்க பரிசுத்த ஆவியானவர் என்கிற పేరు కూడా கொடுக்கல. ఒకవేళ యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిసము, యేసయ్య నేర్పించిన బాప్తిసాన్ని వాళ్ళు పొందుకుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమందు అని పలికి వాళ్ళకి బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అన్న ఆ పేరును కూడా, పరిశుద్ధాత్ముడు అనే పేరును కూడా వారు విని ఉంటారు. ஒருவேளை அவங்களுக்கு ஆண்டவராக இயேசு கிறிஸ்து கற்றுக் கொடுத்த ஞான ஸ்நானத்தை கொடுத்தால் அப்போது பிதா, குமாரன், பரிசுத்த ஆவியானவருடைய நாமத்தினாலே என்று சொல்லும் போது ఆవియానవరుடைய పేరైయాவது அவங்க కేటిருக்க வேண்டும். కానీ ఒక తేడా ఉంది, మీరు దాన్ని గమనించారో లేదో. మత్తయి 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిసం ఇవ్వమని చెప్పినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు. కానీ అపోస్తలుల కార్యము మీరు చదువుకున్నప్పుడు ఎక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇచ్చింది లేదు. ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నామందు, ప్రభు అయిన యేసు నామందు, యేసుక్రీస్తు నామందు అలాగే రాయబడి ఉంటుంది. ఈ వాక్యాన్ని రెండింటిని ఉంచుకొని కొందరైతే వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు లేడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ఒక్కడే అని కూడా చెప్పి జీసస్ ఓన్లీ వన్నెస్ పెంటెకాస్టల్స్ అనే ఒక కల్ట్ ఉందన్నమాట. యేసుక్రీస్తు ఒక్కడే, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేడు. తండ్రే యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని కూడా தப்புகா வாதிஸ்து ఉంటారు. ஒரு வசனத்தை நீங்க கவனிச்சீங்களோ இல்லையோ தெரியல. மத்தேயு 28ஆம் அதிகாரத்துல ஆண்டவராக இயேசு ஞானஸ்நானம் கொடுக்கும்போது சொன்ன ஞானஸ்நானம் பிதா, குமாரன், பரிசுத்தாவினால் ஞானஸ்நானம் கொடுக்கணும். ஆனா நீங்க அப்போஸ்தலர் நடவடிக்கை முழுவதும் வசித்து பார்த்தால் அங்க யாருக்குமே பிதா, குமாரன், பரிசுத்தாவின் நாமத்தினால் ஞானஸ்நானம் கொடுக்கல. இயேசுவின் நாமத்தினாலதான் ஞானஸ்நானம் கொடுக்குது. சில இடங்கள்ல கர்த்தராக இயேசு, சில இடங்கள்ல இயேசு, சில இடங்கள்ல இயேசு கிறிஸ்துவின் நாமத்தினால ஞானஸ்நானம் கொடுக்கப்பட்டதாக இருக்கு. இதை பார்த்து சிலர் சொல்லுகிறாங்க, பாருங்க, இயேசுவானவர் சொன்ன பிதா, குமாரன், பரிசுத்தாவி யானவர் என்றால் அதற்கு அர்த்தம் இயேசுதான். அப்ப இயேசு நாமத்துல ஞானஸ்நானம் கொடுக்கணும். இயேசு ஒருத்தர் தான் இருக்கிறது,
பிதா இல்லை, ஆவியானவர் இல்லை. ஓகே, இயேசுதான் பிதா, ఇయేసుதான் ఆవియానవర్ என்று కూడా அவங்க வந்து చర్చిస్తూ கொண்டிருப்பாங்க. వారి నమ్మకం ఏంటంటే మనం కల్ట్ క్లాస్ లో చూసాము. రాని వారి కొరకు నేను మరలా చెప్తున్నాను. బైబిల్ స్టడీలో చూసాం. బైబిల్ స్టడీలో వచ్చిన వారికి ఇది చాలా లోతుగా మీకు అర్థమవుతుంది. இதை வந்து நாங்க கல்ட் டீச்சிங் குறித்து பார்த்தப்போ வேத பாடங்கள்ல நாங்க ஆழமாக பார்த்தோம். வந்தவங்களுக்கு புரியும், మற்றவங்களுக்காக நான் சொல்லுகிறேன். వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు యెహోవా సాక్షులు తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ లేడు అని చెప్పినట్లు వీళ్ళు ఏం చెప్తుంటారంటే, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు. யெகோவா சாட்சிகள் எப்படி பிதா ஒருவர் தான் தேவன், இயேசு இல்லை, பரிசுத்த ஆவியானவர் இல்லை என்று சொல்லுகிறது போலதான் இந்த ஒன்னஸ் பென்டெகாஸ்டல்ஸ் இல்லாவிட்டால் ஒன்னஸ் தியாலஜி கொண்டவங்க என்ன பண்ணுவாங்கன்னா, ஒரே தேவன் என்று சொல்லி இயேசுதான் அந்த ஒரு தேவன், பிதா இல்லை, ఆవియానవర్ இல்லை என்று కూడా சொல்லுவாங்க. వీళ్ళు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, పాత నిబంధనలో దేవుడు తండ్రిగా ఉన్నాడండి. మరి సువార్త 2000 సంవత్సరం క్రితం ఆ తండ్రి ఏం చేశాడంటే, డైరెక్ట్ గా మరియమ్మ కడుపులోకి వచ్చేసాడు. వచ్చి పుట్టి యేసుగా మారాడు. 33 సంవత్సరాలు సేవ చేసి మరణించి పునరుద్ధానం నొందిన తరువాత అదే యేసు పైకి వెళ్ళినప్పుడు మరలా పరిశుద్ధాత్మగా మారిపోయాడు అనుకుంటారు. కానీ అది 100% బైబిల్కు తప్పు. ఒకవేళ మీరు అలా అర్థం చేసుకుంటే ఈ రోజు మీ మనస్సును సరిదిద్దుకోండి. బైబిల్ అది చెప్పడం లేదు. இன்றைக்கு ஒருவேளை நீங்க நினைத்து கொண்டிருக்கலாம், இல்லாவிட்டால் இவங்க எப்படி நினைப்பாங்கன்னா, பழைய ஏற்பாட்டுல பிதாவாகிய தேவன் யெகோவாவாக இருந்தார். திடீர் அந்த யெகோவா என்ன பண்ணாரு, மரியாளுடைய வயத்துக்குள்ள வந்து இயேசுவா மாறிட்டார். 30 வருஷம் 33 வருஷம் வாழ்ந்து நமக்காக மரிச்சு உயிரோடு எழுந்து மேல போன உடனே பரிசுத்த ஆவியானவர் மாறிட்டார். அப்படி நீங்க நினைத்து கொண்டிருந்தா, அநேகர் அப்படித்தான் நினைப்பாங்க, அதே பிதாதான் இயேசுவா வந்தார், அதே இயேசுதான் பரிசுத்த அப்படின்னு நினைத்து கொண்டா அது தவறான புரிந்து கொள்ளுதல். வேதம் அந்த மாறி சொல்லவில்லை என்பதை இன்றைக்கு நான் தெரிவிக்கிறேன். ఒకవేళ మీరు అలా అనుకుంటే, అదే తండ్రి అదే యేసు అదే పరిశుద్ధాత్మ అనుకుంటే లేదు, అది అలా కాదు. తండ్రి ఏ రోజు కూడా శరీరధారిగా మారలేదు. பிதாவானவர் ஒரு நாளும் இதுவரைக்கும் శరీరத்தில் அவர் வரவில்லை. తండ్రైన దేవుడు మరణాన్ని రుచి చూడలేదు. పిదావానవర్ మరణத்தை రుచి பார்க்கவில்லை. తండ్రి కుమారుని పంపించాడే గాని తండ్రి తండ్రినే పంపించుకోలేదు. பிதாவானவர் தன்னுடைய குமாரனை அனுப்பினாரே ஒழிய பிதாவே தன்னைத்தான் అనిపి கொள்ளவில்லை. యేసుక్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేశారు కానీ తనకు తానే ప్రార్థన చేసుకొని డూప్లికేషన్ చేసుకోలేదు. ஆண்டவராக இயேசு உலகத்தில் இருக்கும்போது பிதாவோடு பேசினார், பிதாவோடு ஜெபித்தாரே ஒழிய அவருக்கு அவரே ஜெபித்துக் கொள்ளவில்லை. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సిలువలో మరణించలేదు. పరిశుద్ధ ఆవియానవర్ அவர் సిలువയിൽ మరికవిல்லை. అదే బైబిల్ చెప్తున్న త్రిత్వం అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకదేవంగా ఒకడుగా ఉన్నప్పటికీ వారి చేసే క్రియలు వ్యత్యాసమైన పర్సనాలిటీస్ అనేది కూడా ఉందన్నమాట. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోలేము, అందుకే నమ్ముతున్నాం. ஆண்டவர் பிதா குமாரன் பரிசுத்த ஒரே தேவனாக இருந்தாலும் வித்தியாசங்கள் உண்டு. அவங்களுடைய செயல்பாடுகள்ல வித்தியாசம் உண்டு. தனித்துவமான ஒரு பர்சனாலிட்டி, ஒரு ஆள் தத்துவம் உள்ளவராக இருக்கிறாங்க. ஆனா ఒరే దేవన్ தான், 3 దేవన్ கிடையாது. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు యేసు నామంలో ఇచ్చారు బాప్తిసం అంటే, ఆ కాలంలో అనేక బాప్తిసాలు ఉండడం వల్ల యేసయ్య ఇచ్చిన బాప్తిసం అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చారు. కానీ రాసేటప్పుడు యేసు నామంలో అని రాశారు. அந்த காலத்தில் அநேக ஞான ஸ்நானங்கள் இருந்ததுனால பிதா குமாரன் பரிசுத்த ஆவியானுடைய ஞான ஸ்நானம் இயேசு கிறிஸ்து சொன்னனால இயேసు క్రీస్తువిன் నామத்தினால జ్ఞాన స్నానం కొడుకురోం என்று சொல்லுகிறாங்க. ఈరోజు ఆ వన్నెస్ పెంటెకాస్టల్స్ అనే ఆ చెప్పబడిన తప్పుడైన సంఘము మన భారతదేశంలో కూడా ఎక్కువ ఉంది. ముసుగు వేసుకొని వారు ఏం చేస్తున్నారంటే, యేసు ఒక్కడే దేవుడు అని చెప్పి బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు నామందే బాప్తిసం ఇస్తారు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామాన్ని ఉపయోగించరు. இன்றைக்கு அந்த கள்ள சபை இன்றைக்கு நம்ம தேசத்துல கூட அதிகமாக இருக்கிறது. அவங்க என்ன பண்ணுவாங்க, ஞானஸ்நானம் கொடுக்கும் போது இயேசுவின் நாமத்தினால் ஞானஸ்நானத்தை கொடுத்து பிதாவையும் பரிசுத்தாவியானவரும் அவங்க மறுத்து இயேசு ஒருத்தர் தான் தேவன் என்பதை బలமாக செய்து కొండ్రుపాంగు. ఏది ఎట్లయినప్పటికీ వాక్యము సత్యము, వాక్యములో రాయబడిన సత్యాన్ని తెలుసుకోవడం
మన బాధ్యత. ஏது எப்படியாக இருந்தாலும் வசனத்தை படித்து வசனத்தை புரிந்து கொண்டு வசனத்தில் இருக்கிற సత్యத்தை தெரிந்து கொள்வது நம்மளுடைய కడமை. ఈరోజు పరిశుద్ధాత్మ లేకపోవడం వల్ల ఇటువంటి అనేకమైన తప్పుడు బోధనలు వచ్చేస్తాయి. இன்னைக்கு பரிசுத்த ஆவியானவர் இல்லாம போகிறதுனால இப்படிப்பட்ட అనేక తవరాన పురిందు కొள்ளுதல் வருகிறது. మనం చదువుకున్న వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనము, ఎవరైతే పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని పుత్రులు అనబడతారు. யாரெல்லாம் தேவனுடைய ஆவியானவரால் நடத்தப்படுகிறார்களோ அவங்க தேவனுடைய కుమారர்கள் என்று சொல்லப்படுவார்கள். ఈరోజు పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నామా? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనం ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మ నడిపింపు చేత వాక్యాన్ని చదువుకొని వాక్యంలో ఉన్న లోతైన రహస్యాలను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ మీద ఆనుకుని ఉంటున్నామా అన్న ప్రశ్నను మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. இன்றைக்கு நம்மை நாம் ஒரு கேள்வி கேட்க வேண்டும். நான் பரிசுத்த ஆவியானவருடைய பலத்தினால ஜெபிக்கிறேனா? பரிசுத்த ஆவியானவருடைய வழி நடத்துறதுனால இந்த வேதத்தை வாசிக்கிறேனா? பரிசுத்த ஆவியானவர் சொல்லுகிற காரியத்தை செய்கிறேனா என்று அறிந்து கொள்ள வேண்டும். పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి మనతో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆవియానవర్ நம்மை సహాయం செய்யும்படியாக நம்மளோட కూడా அவர் இருந்து கொண்டிருக்கிறார். కానీ పరిశుద్ధాత్ముడిని పిలవకుండా ఆయన రాడు. పిలుస్తేనే వస్తాడు. క్రియ చేయండి ప్రభు అని చెప్తేనే క్రియ చేస్తాడు. ఆయన యొద్దకు మనం వెళ్ళి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తేనే ఆయన క్రియ చేస్తాడు. లేకపోతే చాలా తగ్గింపుతో దూరం ఉండిపోతాడు. పరిశుద్ధ ఆవియానவர் எப்படிப்பட்டவர் என்றால் மென்மையானவர். அவர் தாழ்மையானவர். நாம் அவரை அழைக்காவிட்டால் அவர் நம்மண்டை வரமாட்டார். நாம் அவரை அழைக்கும் போது, நாம் அவருக்கு ముఖ్యత్వத்தை கொடுக்கும் పోదుதான் அவர் క్రియ செய்வார். పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు బైబిల్ పావురం వలె కూడా ఉంటాడు అని చెప్పబడింది. ఆయన పావురం కాదు, పావురం వలె అంటే అటువంటి ఒక నేచర్, స్వభావం కలిగిన వాడు. பரிசுத்த ஆவியானவர் குறித்து பேசும்போது எல்லோருக்கும் ஞாபகம் வருகிறது ஒரு வெள்ளை புறா. பரிசுத்த ஆவியானவர் வெள்ளை புறா கிடையாது. ஆனா புறாவை போல ஒரு ஒரு నేచర్, ஒரு స్వభావం உள்ளவர் என்று కూడా நாம் சொல்லலாம். చూడండి, తెల్లటి ఆ పావురం వచ్చి పవిత్రతను కోరుకుంటుంది, శాంతి సమాధానాన్ని కోరుకుంటుంది. శాంతికి రూపంగా ఈరోజు ఆ తెల్ల ఆ పక్షిని వచ్చి ఆ పావురాన్ని పైకి ఎగిరేస్తూ ఉంటారు. பாருங்க, ஒரு புறா அதனுடைய எதை குறிக்கிறது என்றால் ஒரு சமாதானம், ஒரு சந்தோஷம், ஒரு அமைதி, ஒரு சுத்தம், தூய்மை என்கிற காரியத்தை குறிக்கிறது. ఈ పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మన మనసులో నెమ్మదిని కోరుకుంటున్నాడు, శాంతికరంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు కసురుకుంటూ ఉంటే, తిట్టుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారని కూడా ఎఫెసీయులు లేఖనంలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் எபேசியர் 5ஆம் அதிகாரத்தில் சொல்லுகிறார், நீங்கள் சண்டை போடும் போது, கெட்ட வார்த்தைகளை பேசும்போது, కోపமான కార్యங்களை செய்யும் போது ఆవియానவர் దుఃఖపడుகிறார். ఎలాగో ఒక స్థలంలో మనం పెద్ద శబ్దాన్ని చేస్తే పావురం ఎగిరిపోతుందో ఆ స్థలం నుండి, అదే విధంగా మనం కోపించినప్పుడు, మనం బాధపడినప్పుడు, మనము ఇతరులను కసురుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని విడిచి కూడా దూరంగా వెళ్ళిపోతాడు. எப்படி நாம் ஒரு புறாவை இருக்கிற இடத்துல நாம் சத்தம் பண்ணா அது பறந்து போகுமோ, அதே போல பரிசுத்த ஆவியானவரும் அவரை துக்கப்படுத்துகிற விதமாக கிரியை செய்தால் அந்த இடத்துல அவர் పరందు పోయి విడువారు. పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిలా కాదు, యేసుక్రీస్తులా కాదు, వారి కొద్దిగా వేరు. కానీ పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్, చాలా జెంటల్. ఎలా అంటే ఆయన్ని కాపాడుకోవాలి, ఆయన సన్నిధిని మనము మన హృదయంలో దాచుకోవాలి. చిన్న కార్యము దేవునికి విరుద్ధంగా చేస్తే కూడా పరిశుద్ధాత్మ దుఃఖం నొందుతాడు. நாம் பரிசுத்த ஆவியானவரை நமக்குள்ளாக நாம் காப்பாற்றிக் கொள்ள வேண்டும். அவருடைய உள்ளத்தை நாம் துக்கப்படுத்தாம இருக்கணும். ஒரு சின்ன பாவம் செஞ்சாலும் பரிசுத்த ஆவியானவர் దుఃఖపడుகிறார். ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంతోషంగా ఉన్నాడా? இன்றைக்கு உங்களுக்குள்ளாக வாசம் செய்கிற பரிசுத்த ஆவியானவர் సంతోషமாக இருக்கிறாரா? లేకపోతే ఆయన ప్రతిరోజు దుఃఖిస్తూ దూరం అయిపోయాడా? ఇல்லாவிட்டால் அவர் ஒவ்வொரு நாளும் வேதனைப்பட்டு உங்களை விட்டு దూరమా పోనారా என்பதை நீங்கள் பார்க்க வேண்டும். ఆ ఎఫెసు పట్టణంలో ఉన్న సహోదరులు చెప్పారు, పరిశుద్ధాత్మ అనే పేరు కూడా మేము వినలేదంటే వెంటనే అపోస్తలుడైన పౌలు వారిని పిలిచి
హస్తము వారి మీద ఉంచి యేసుక్రీస్తు నామందు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చి వారందరూ భాషలతో మాట్లాడి మరి ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు. அந்த எபேசி பட்டணத்தில் இருந்த சகோதரர்கள் எப்போது நாங்க பரிசுத்தாவியானவர் என்கிற பேரை கூட கேட்கல என்று சொன்ன உடனே பவுல் அவங்களை கூப்பிட்டு அவங்க மேல கைகளை வைத்து ஜெபித்தார். ஆவியானவர் அந்த சகோதரர்கள் மேல ஊற்றப்பட்டார். அந்நிய பாஷைகளை பேசினார்கள். தீர்க்க தரிசனம் சொல்ல ఆరంభించాர்கள். వీళ్ళారా ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే మొట్టమొదటిగా వచ్చే ఒక సూచక్రియ ఏంటంటే భాషలు వస్తాయి. భాషలు వస్తే మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడని కూడా మనం తెలుసుకోవచ్చు. కొందరు వచ్చి వీటి మీద కొంచెం డిబేట్ చేస్తుంటారు. భాషలు రాకపోయినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది, అలా ఉంటే కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లే అని వాదిస్తుంటారు. వాదించే వాళ్ళతో మనకు పని లేదు. కానీ పరిశుద్ధాత్మ వస్తే నూతనమైన భాషలు ఖచ్చితంగా ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. ఒక మార్పు అనేది జీవితంలో కలుగుతూ ఉంటుంది. ஆவியானவர் வரும்போது பாஷைகள், அந்நிய பாஷைகள் உண்டாகும். சிலர் சொல்லுவாங்க உண்டாகாம கூட ஆவியானவர் வருவார். அந்த தர்க்கங்களுக்குள்ள நம்ம போக தேவையில்லை. வேதத்துல பார்க்கும்போது எங்கெல்லாம் ஆவியானவர் வந்திருக்கிறாரோ அவர்கள் அந்நிய பாஷைகள்ல பேச ஆரம்பித்தார்கள். அவர்கள் தேவனுடைய ஆவியினால் நிறைந்தார்கள். தீர்க்க தரிசனம் சொன்னார்கள். ஒரு புதிய பலனை பெற்றுக் கொண்டார்கள். 1 కొరింథీయులు 14వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడేవాడు ఇతరులతో వాడు మాట్లాడటం లేదు. అందుకే పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు. తన సొంత మనస్సు కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కానీ దేవునితో రహస్యాలు, ఆత్మలో రహస్యాలు మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, కానీ దేవునితో ముఖాముఖిగా రహస్యమైన కార్యాన్ని మాట్లాడుకుంటున్నాడని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. 1 కొరింథీయர் 14ஆம் அதிகாரம் 1-2 வசனங்கள்ல வேதம் சொல்லுகிறது, அந்நிய பாஷைகளால் பேசுகிறவன் மற்ற ஜனங்களோடு பேசுகிறது இல்ல, அவன் தேவனோடு தன்னுடைய ஆவி ரகசியமான காரியங்களை பேசிக் கொண்டிருக்கிறது என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. అదే 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువ భాషల్లో మాట్లాడుతున్నాను. అదే 1 కొరింథీయర్ 14ஆம் அதிகாரத்துல అపోస్తలుడైన పౌలు சொல்லுகிறார், நான் உங்களை எல்லோரிலும் அதிகமாக అన్య భాషகளை பேசுகிறேன். ఆ అధ్యాయంలోనే చివరి భాగంలో రాయబడింది, భాషలు మాట్లాడడం మానుకోకుడి అని కూడా ఒక ఆజ్ఞ మనకు ఇవ్వబడింది అన్నమాట. మన ఆత్మీయమైన జీవితాన్ని బలపరిచేది అన్య భాషలే. நம்மளுடைய ஆவிக்குரிய ஜீவியத்தை பலப்படுத்துகிறது அந்நிய பாஷைகள். அந்நிய பாஷையை பேசுகிறதை விட்டு விடாதிருங்கள் என்கிற ஒரு கட்டளை கூட நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ఈరోజు దేవుడు కొందరికైతే భాషలు ఇచ్చుంటాడు, కానీ వాళ్ళు మాట్లాడడం మొదలెయడం కారణం వల్ల అది ఇంకా పనిచేయదు, మళ్ళీ రాదనమాట. కొన్ని సంవత్సరాలు అయితే పాడైపోతుంది. మరలా దాన్ని తీసుకురావాలంటే దేవుని దగ్గర ప్రార్థించి కోరుకుంటేనే దొరుకుతుంది, కానీ అసలు దొరకదు అనమాట. ఎలాగో ఒక విషయాన్ని మనం ఒక వస్తువును ఉపయోగించకపోతే చెడిపోతుందో, అదే విధంగా దేవుడిచ్చే వరాలు కూడా మనం ఉపయోగించుకోకుండా ఉండినప్పుడు అవి అలాగే ఆగిపోతాయి అన్నమాట. இன்றைக்கு பாருங்க, சிலருக்கு அந்நிய பாஷை வந்திருக்கும், பேசியிருப்பாங்க. ஆனா பல வருஷங்களா பேசாம விட்டுட்டனால அது அப்படியே மறைந்து போயிருக்கும். அது ஒரு பொருள் கெட்டு போன மாதிரி కెట్టు పోగం. ఎందుకు వదిలేస్తున్నారంటే, ఒకటి ఎవరో చెప్పింటారు అట్లంతా మాట్లాడితే తప్పు, అన్య భాషలు మాట్లాడితే దెయ్యాలు వచ్చేస్తాయి, సాతాను వచ్చేస్తాడు, దేవునికి విరుద్ధమైనది అని తప్పుడైన బోధనలు కొందరు బోధిస్తుంటారు. ముఖ్యంగా బ్రదరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, అటువంటి వారికి భాష అనుభవము, ఆత్మీయమైన అనుభవం లేని వారు, LEF సంఘం అని ఒక సంఘం ఉంది, వాళ్ళంతా వీటిని ఖండించి భాషలు మాట్లాడితే నరకానికి వెళ్ళిపోతారు, భాషలు మాట్లాడేవారు అసలు దయ్యం అనేసి కూడా అంత కఠినంగా వాదిస్తుంటారు. అటువంటి బోధనలు విన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళ విశ్వాసం వచ్చి ఆ వాక్యాల మీద వచ్చినప్పుడు నిజమైన భాషలు ఆగిపోతాయి. இன்றைக்கு சொல்லப்போனோம் என்றால் சில சபைகள், முக்கியமாக பிரதரன் சபைகள், LEF சபை என்கிற சபை, மற்ற பேப்டிஸ்ட், மற்ற மெயின்லைன் சர்ச்சஸ்ல அந்நிய பாஷைகளுக்கு முக்கியத்துவம் தரமாட்டாங்க. அது மாத்திரம் இல்லாம நீங்க அந்நிய பாஷை பேசுனீங்கன்னா நீங்க நரகத்துக்கு போயிடுவீங்க, பிசாசு உங்களுக்குள்ள வந்துடும், பேய் தான் பேசும், அப்படியெல்லாம் சொல்லி ஜனங்களை அவங்க என்ன சொல்லுவாங்க, தவறான வழிக்குள்ளாக நடத்தி விடுகிறதுனால அப்படிப்பட்ட போதனைகளை கேட்கும் போது நம்மளுடைய உள்ளத்துல இருக்கிற விசுவாசம் போய் భాషகளை நாம் எழுந்து పోయిடுவோం. కానీ ఈ రోజు వరకు కూడా దేవుడిచ్చే అన్య భాష వరం వచ్చి ఎలా అంటే ఆత్మను ఉజ్జీవపరిచి మన ఆత్మలో ఒక అగ్నిని ఎప్పుడు రగిలిస్తూ ఉంటుంది. இன்றைக்கு வரைக்கும் கூட தேவன் தருகிற இந்த அந்நிய பாஷை எப்படிப்பட்டது என்றால், அதை பேசும்போது நமக்குள்ள ஒரு ஃபயர், நமக்குள்ள ஒரு அக்கினி, நமக்குள்ள ஒரு பெலன், நமக்குள்ள ஒரு அப்படியே ஒரு எரிந்து பத்தி எரிகிற ஒரு அக்கினி நமக்குள்ள எரிஞ்சுக்கிட்டே இருக்கும்.
భాషలు మాట్లాడేవాడు తన ఆత్మను బలపరుచుకుంటున్నాడు. భాషలు మాట్లాడేవాడు తన ஆத்மனு உஜ்ஜீவப்படுத்திக்கொண்டாடு. அந்நிய பாஷைகளை பேசுகிறவன் தன்னுடைய ஆவியை உற்சாகப்படுத்துகிறான். தன்னுடைய ఆవికులాగ బెలని ఉండాకి కొண்டிరుக்கிறான். ప్రియులారా, ఈ రోజు దేవుడు మీకు భాషలు ఇచ్చుంటే మాట్లాడడం ఆపేయకండి. కూర్చొని మాట్లాడండి, నడుస్తూ మాట్లాడండి. మీరు ప్రయాణిస్తూ ఉంటే మీ బండి మీద 4 వీలర్ 2 వీలర్లో ఉంటే ఎవరు లేకుండా ఉన్నప్పుడు మీరు మాట్లాడుకుంటూ మీ బండిని నడపచ్చు. ఎందుకో తెలుసా? భాషలు మాట్లాడితే మీ బుర్రతో పని లేదు, ఆలోచనతో పని లేదు. యువర్ మైండ్ ఈస్ ఫ్రీ, యువర్ మైండ్ కెన్ కాన్సన్ట్రేట్. భాషలు మాట్లాడుతూ ఎటువంటి కాన్సన్ట్రేషన్ అయినా చేయొచ్చు. ఎందుకంటే భాషలు మాట్లాడేది మనస్సుకు అర్థం కాదు, ఇది ఆత్మ నుండి దేవుని ఆత్మకు మాట్లాడేది గనుక. కానీ మీరు ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేశారనుకోండి, యాక్సిడెంట్ జరిగిపోతుంది. சாதாரணமாக அந்நிய பாஷை பேசுறீங்களா, உங்களுடைய மைண்டுக்கு எந்த விதமான வேல்யூவும் இல்லை. அந்நிய பாஷை பண்ணி பேசிக்கொண்டே நீங்க எந்த வேலைனாலும் செய்யலாம், ஒரு வண்டியை கூட ஓட்டிட்டு போகலாம். அதனால கான்சென்ட்ரேஷன் டிவியேஷன் ஆகவே ஆகாது. ஏனென்றால் அந்நிய பாஷைக்கு உங்களுடைய சாதாரணமான லாஜிக்கல் மைண்டோட சம்பந்தம் கிடையாது. அது பைபாஸ் பண்ணுது அந்த மைண்டை. ஆனா நீங்க ஒரு போன்ல பேசுறீங்க, அப்படி பேசுனீங்கன்னா உங்களுடைய கான்சென்ட்ரேஷன் போகும், வண்டியை நடத்த முடியாது. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారనమాట. గ్లాసోలీలియా అంటే అన్య భాషలు మాట్లాడినప్పుడు కొన్ని టెస్ట్ చేసి అటువంటి వారిని చూస్తే వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ 0 అన్నమాట. మాట్లాడే స్పీచ్ మనం మాట్లాడాలంటే బ్రెయిన్ లో ఒక భాగం ఉంటుంది. ఆ భాగంలో ఉన్న ఆ భాగము యాక్టివేట్ అవుతూనే మాటలు, ఇలాంటి మాటలు వస్తుంది అనమాట ఒక లాంగ్వేజ్ లో. అలా మాట్లాడాలంటే చాలా ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఏది మాట్లాడుతున్నానో గమనించాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ ఫ్లో ఆఫ్ టాక్ వెళ్ళిపోతుంది, ఏం చెప్పాను నాకు అర్థం చేసుకోలేక ఈ మాటలు వచ్చి సరళంగా రాదు. இன்னைக்கு பாருங்க, இப்போது நான் பேசிக் கொண்டிருக்கிறேன் என்றால் நான் ரொம்பவும் கவனமா இருக்கணும். எனக்கு எந்த விதமான டிஸ்டர்பன்ஸ் இருக்கக்கூடாது. நான் கவனமா இருந்தாதான் இந்த வார்த்தையை பேச முடியும். ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న నా యొక్క గదిలో కూర్చొని నేను మాట్లాడుతుంటే చిన్న శబ్దాన్ని ఎవరన్నా చేస్తే కూడా నాకు మాటలు ఆగిపోతుందండి. இப்போ இந்த அறையில உட்கார்ந்து நான் பிரசங்கம் பண்ணிட்டு இருக்கிறேன், ஒரு சின்ன டிஸ்டர்பன்ஸ் பண்ணா கூட మైండ్ నా డీవియేషన్ అయి నిండ్రు. కానీ అన్య భాషలు అలా కాదు. పక్కనంతా ఎంత శబ్దం ఉన్నా మీరు భాషలతో మాట్లాడితే మీ ఆత్మ దేవుని ఆత్మతో ஏகீபிக்கப்படும். ஆனா அந்நிய பாஷைகள் அப்படி கிடையாது. பக்கத்துல எத்தனை சத்தம் பண்ணிக்கொண்டிருந்தாலும் நீங்க భాషగళ్ళ పేసి పనలా. కొందరు సర్జన్స్, దేవుని బిడ్డలుగా ఉన్నవారు సర్జరీ చేసేటప్పుడు కూడా భాషలు మాట్లాడుతూ ఉంటారంట. సర్జరీ చేయాలంటే ఒక వ్యక్తికి హార్ట్ లో అయినా బ్రెయిన్ లో చేయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. అటువంటి సమయంలో ఆ భాషలు మాట్లాడుతూ చేస్తున్నారంటే వారు చూడండి, వారి మనసు అంత తేటగా ఉంటుంది భాషలు మాట్లాడినప్పుడు. சிலர் டாக்டர் சர்ஜன்ஸா இருக்கிறவங்க, ரட்சிக்கப்பட்டவங்க, அவங்களுடைய சர்ஜரி பண்ணும்போது இதயத்திலேயோ இல்லாவிட்டால் பிரெயின்ல சர்ஜரி பண்ணும்போது கூட అన్య భాషகளை பேசிக்கொண்டே செய்கிறார்கள். కోవిడ్ వచ్చిన సమయంలో, కరోనా వచ్చిన సమయంలో కొన్ని డాక్టర్స్, క్రైస్తవులు అయిన డాక్టర్స్ రీసెర్చ్ చేసి పెట్టారన్నమాట. భాషలు మాట్లాడితే మన ఇమ్యూనిటీ, వ్యాధిని ఎదిరించే శక్తి అనేది మనలో పెరుగుతుందంట, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుందన్న రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్ చేశారు. அந்நிய பாஷைகள் பேசுகிறதுனால இந்த கொரோனா சமயங்கள்ல சில டாக்டர் சயின்டிஸ்ட் இப்படி ரிசர்ச் செஞ்சு அவங்க வெளியிட்டாங்க. அதை நீங்க பேசும்போது உங்களுடைய உடம்புல இருக்கிற நோய் எதிர்க்கும் சக்தி, இம்யூனிட்டி அதிகரிக்கிறதாம் அந்நிய பாஷை பேசுகிறது. அந்நிய பாஷை பேசுகிறதுனால உள்ளத்துல இருக்கிற வருத்தம், భారం, స్ట్రెస్ எல்லாம் வெளியில పోகிறது என்று కూడా சொன்னாங்க. వీళ్ళంతా ఇప్పుడు చెప్పారు, యేషయా అప్పుడే చెప్పాడు. యేషయా గ్రంథంలో రాయబడింది, అన్య భాషల్లో మాట్లాడే వారి యొక్క మనస్సు అది చాలా వచ్చి భారము లేకుండా వారి హృదయం వచ్చి చాలా ఉజ్జీవము నొందుతుందని కూడా యేషయా చెప్పాడు. యేసయ్య எப்பயோ சொல்லி இருக்கிறாரு, அந்நிய பாஷைகளை பேசுகிறவனுடைய உள்ளம் அது லேசாக மாறி அவன் బలన్ అడైవాన్. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మనం ఉండాలని కూడా దేవుడు ఆశిస్తున్నాడు. இந்த காலை வேளையில ஆண்டவர் நாம் பரிசுத்த ஆவியானவரால நிறைந்தவர்களாக இருக்க வேண்டும் என்று அவர் విరుంబుகிறார். పరిశుద్ధాత్మ చేత నడుచుకున్నప్పుడే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేయడానికి వీలవుతుంది. பரிசுத்த ஆவியானவரால் நடத்தப்படும் போதுதான் தேவனுடைய சித்தத்தை நாம் முழுமையாக செய்ய முடியும். దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతే మాత్రం చాలదు, వాటిని చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. தேவ சித்தத்தை அறிந்து கொண்டால் மாத்திரம் போதாது, தேவ சித்தத்தை செய்ய பரிசுத்த ஆவியானவருடைய சக்தி நம்ம மேல் வரும்போது நாம் సిద్ధத்தை செய்ய முடியும். యేసుక్రీస్తు ప్రభు చేసిన సేవ చూడండి, 3.5 సంవత్సరాలు మాత్రమే, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నిండుగా చేసిన
కారణమును బట్టి ఈ రోజు వరకు కూడా ఆ మాటల్లో, ఆ వాక్యంలో ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన స్వస్థతలు అనేకులను అది వచ్చి బలపరుస్తుంది. ஆண்டவராக இயேசு கிறிஸ்து செய்த ஊழியம் 3 வருஷமா ஆவியானவரால் நடத்தப்பட்ட செய்தனால இன்றைக்கு வரைக்கும் அது நிலைத்திருக்கிறது. బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన సేవ 6 నెలలు మాత్రమే. కానీ 6 నెలలు ఆయన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో చేసినప్పుడు ఈ రోజు వరకు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను జీవితము మనకు ఒక గొప్ప వెలుగుగా కనబడుతుంది. అటువంటి పరిశుద్ధమైన జీవితము. யோவான் ஸ்நானகனை பாருங்க, அவர் பண்ண ஊழியம் 6 மாசம் தான். ஆனா அந்த 6 மாச ஊழியம் நம்மளுடைய உள்ளத்தை இன்றைக்கும் బలపడుతుంది. ఏం పరిశుద్ధ ఆవినాலும் బలத்தினாலும் ఉండానవరాగ செய்தார். ఈ రోజు మనము పరిశుద్ధాత్మ శక్తితో చేసినప్పుడు 20 సంవత్సరాలు చేయలేని ఒక పనిని 2 రోజులు దేవుడు పూర్తి చేస్తాడు. இன்றைக்கு பரிசுத்த ஆவியானவரால் நடத்தப்படும் போது 20 ஆண்டு செய்ய முடியாத ஒரு வேலையை 2 நாள்ல செய்ய தேவன் கொடுப்பார். దేవుని బలనే కుడుపారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఒక గొప్ప వేగము మనలో వచ్చును. ఒక దూసుకెళ్లే వేగము, దూసుకెళ్లే ఒక శక్తి మనలో ఖచ్చితంగా వస్తుంది. పరిశుద్ధ ஆவியானவர் நம்ம மேல வரும்போது பறந்து ஓடுகிற ஒரு வல்லமை நமக்குள்ளாக வரும். ఆ రోజు ఏలియా అహాబు రాజు వద్దకు వెళ్ళి, ఇదిగో వర్షము రానే ఉన్న దేవుని మాట నాకు కలిగను, త్వరగా నీ ఇంటికి వెళ్ళు, బలంగా వర్షం వస్తుందని చెప్పినప్పుడు రథాన్ని ప్రారంభించి అహాబు వెళుతుంటే అహాబు రథము కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏలియా. ఎలా వెళ్ళగలడని? రథం అంటే ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెత్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎంత గొప్పగా పరిగెత్తే వాళ్ళంటే కూడా 20 కిలోమీటర్లు పైగా ఒక గంట సేపులో పరిగెత్తలేరు. இன்னைக்கு நாம் பார்க்கிறோம், எவ்வளவு வேகமா நடக்கிறோம், ஓடுகிறவங்க கூட ஒரு 20-25 கிலோமீட்டர் மேல ஓட முடியாது. ஆனா எலியா அந்த ஆகாபுடைய ரதத்தோட வேகமாக ஓடினார் என்றால் எவ்வளவு வேகம் அவருக்குள்ளாக இருந்திருக்கும் பாருங்க. குதிரை ஒரு 50-60 కిలోమీటర్ స్పీడ్ ఓడి இருக்கும். గుర్రం అంటే 50-60 కిలోమీటర్ల స్పీడ్ పైగా పరిగెత్తుంటుంది. దానికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తాడు ఏలియా. ఈ రోజు మనకు కావాల్సింది వచ్చి ఎక్కువ జ్ఞానం కాదు. ఈ రోజు మనకు కావాల్సింది ఎక్కువ ధనం కాదు. ఈ రోజు మనకు కావాల్సింది ఎక్కువ ఆయుష్కాలం కాదు. ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం, ఇవన్నీ ఉంటే దేవుని కొరకు మనం జీవించొచ్చని. కానీ మనకు కావాల్సింది ఎక్కువ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము. వాటిని మనం పెంచుకుంటే వేరే అన్ని కూడా దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. இன்றைக்கு நமக்கு வேண்டியது பணம் கிடையாது, பொருள் கிடையாது, ஞானம் கிடையாது, ஆட்கள் கிடையாது, பலன் கிடையாது. பரிசுத்த ஆவியானவருடைய பலன் தான் நமக்கு அவசியம். ஆவியானவர் வரும்போது அந்த இடத்துல విడుదల வந்துடும். ఆవియానவர் நடத்தி విడువార్. పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడో అక్కడ విడుదల కలుగుతుంది. అభిషేకం వచ్చినప్పుడు సంఖ్యలు తెగిపోతాయని కూడా దేవుని వాక్యంలో చెప్పబడింది. ఆవియానவர் வரும்போது அந்த இடத்துல விடுதலை வரும். కట్టుகள் அவருடைய అభిషేకం నుగంగళை మురిக்கும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుందాం. ఒకవేళ మీరు జయించలేని ఒక జీవితం జీవిస్తూ ఉండొచ్చు. నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను బ్రదర్ గారు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ శోధన కలిగినప్పుడు నేను பாபம் చేసేస్తున్నాను. ஒருவேளை சொல்லலாம், சகோதரனே நான் பாவம் செய்யாம தான் இருக்கணும் என்று யோசிக்கிறேன், ஜெபிக்கிறேன், நான் எவ்வளவோ பண்ணுகிறேன். ஆனா அந்த நேரம் வரும்போது, పిశాసు శోధిக்கும் పోது நான் పావத்துல విழுந்து పోయి கொண்டிருக்கிறேன். నేను ప్రార్థించాలనుకుంటున్నాను, కానీ ప్రార్థన చేయడానికి కూర్చుంటే మాటలు రావడం లేదు. நான் ஜெபிக்கணும் என்று நினைக்கிறேன், நான் ஜெபிக்க உட்கார்ந்தா எனக்கு వార్తகள் வருகிறது கிடையாது. బైబిల్ చదువుకోవాలని బైబిల్ని ఎంతగానో ఆసక్తిగా తీసుకుంటున్నా, కానీ తీసుకొని కూర్చుంటే ఒక 2 నిమిషాల్లో నాకు నిద్ర వచ్చేస్తుంది. நான் பைபிள் வாசிக்க வேண்டும், வேதத்தை வாசிக்க வேண்டும் என்று ஆசையாக உட்கார்ந்தாலும் 2 నిమిషాలు எனக்கு தூக்கம் வருது. ఎందుకో తెలుసా? మనిషి యొక్క బలము చేత దేవుని కార్యాన్ని ఎప్పుడు మనం సాధించలేమండి. మనిదர்களுடைய బలனை வைத்துக்கொண்டு தேவ சித்தத்தை நாம் எப்பவுமே செய்ய முடியாது. అనేకులు క్రైస్తవ జీవితంలో పరాజయం నొందడానికి, సేవలో పరాజయం నొందడానికి, జీవితంలో పరాజయం నొందడానికి కారణం ఏమో తెలుసా? వారి సొంత శక్తితో దేవుని ఎలాగైనా ఉద్ధరించి దేవుని దగ్గర మెప్పు పొందుకోవాలి, పేరు పొందుకోవాలి, గొప్పవాడిగా అయిపోవాలనుకుంటున్నారు. అస్సలు అది ఎప్పుడు కాదు. అటువంటి వారు ஓடிப்போத்தார். எப்பவுமே பாருங்க, நம்ம தோல்வி அடைகிறது காரணம் ஆவிக்குரிய ஜீவமையா இருக்கட்டும், குடும்ப வாழ்க்கையா இருக்கட்டும், நம்மளுடைய ஏதாவது ஆண்டவருக்காக செய்கிற வேலைகளா இருக்கட்டும். ஏனென்றால் நாம நினைக்கிறோம், எப்படியாவது நம்ம எதனா செஞ்சு அப்படியே ஆண்டவருக்கு ஒரு இதை காட்டி, நான் தான் பாருங்க எல்லாரும் விட சிறப்பா செய்யறேன் என்ற ஒரு வைராக்கியத்தினால செய்யணும்னு நினைக்கிறோம். ஆனா அந்த வைராக்கியத்தினால ஒண்ணுமே செய்ய முடியாது, தோல்வி அடைஞ்சிருவோம். పేతురు కూడా అటువంటి వైరాగ్యము కలిగిన ఒక వ్యక్తే. యేసుక్రీస్తును వెంబడించిన కాలంలో ఆయన చెప్పాడు, ప్రభు అందరూ వెళ్ళిపోతే కూడా నేను వెళ్ళిపోను, నేను నీ కొరకు ఉండి చనిపోతాను.
నేను అన్నది ఎక్కువ ఉన్నది పేతురు జీవితంలో. చివరికి ఆయన ముమ్మార్లు విసర్జించి యేసుక్రీస్తు ప్రేమ నుంచి పడిపోయి ఆయన ఏడుస్తూ మరలా వచ్చి దేవుడు ఆయన కనికరం చూపిస్తే పరిశుద్ధాత్మ శక్తి చోత నింపబడిన తరువాత ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన అటువంటి విధానంగా నడుచుకున్న వాక్యము లేదు. பேதுரு கூட பாருங்க, எப்பவுமே அவருடைய சொந்த பலத்தினால் ஏதாவது ஒன்று செய்ய வேண்டும். சொந்த பலத்தினால் இயேசுவை காப்பாற்ற, இயேசுவை பிடிக்க வந்தவனுடைய காதை வெட்டி போட்டாரு. எல்லாரும் ஓடிட்டா கூட நான் ஓட மாட்டேன், கடைசி வரைக்கும் இருப்பேன், நான் மற்றவங்களை விட கொஞ்சம் சிறப்பானவன், ஆவிக்குரியமானவன் என்று நினைத்தார். ஆனா கடைசியில் நடந்தது, 3 முறை அவரை மறுதலித்து விழுந்து போய்விட்டார். கடைசி அவர் புரிஞ்சுக்கிட்டாரு. பரிசுத்தாவியானவர் పెట్టதுக்கு பிறகு அவர் அப்படி செய்யல. ఈ రోజు కూడా మనము పరాజయం పొందుతున్నామంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోకుండా, పరిశుద్ధాత్మని నడిపింపును మనము ఆ విలువ ఇవ్వకుండా మనమే ఏదో చేశాలనుకున్నాం, పడిపోయాం. దయచేసి మారు మనసు పొందుదాం. ప్రభువా, నీ ఆత్మ చేత నాకు ప్రార్థించడం నేర్పించు. నీ ఆత్మ చేత ప్రేరేపింపబడి నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యాన్ని బోధించిన పరిశుద్ధాత్మ దేవ ఎవరితో మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతి విషయంలో నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు చాలా సులువుగా కొండలాంటి సమస్యను కూడా దాటుకోవడానికి దేవుడు చాలా అద్భుతంగా కృప ఇస్తాడు. ఈ వాక్యాలు వింటున్న మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కువ కోరుకుందాం. ఆయన నడిపింపు ద్వారా వాక్యాన్ని నేర్చుకుందాం. దేవునితో సన్నిహితంగా మారుదాం. దేవుడిని ఎక్కువ తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మతో మనం ఎంత ఐక్యత కలిగి ఉంటామో అంత ఎక్కువ తెలుసుకోగలం. పరిశుద్ధాత్ముడి దేవుని యొక్క సమస్తాన్ని ఎరిగిన వ్యక్తి దేవుని మనకు చూపించాలంటే ఆయన వల్ల ఒక్కనికే కుదురుతుంది, కానీ మరి ఎవరు కూడా కుదరదండి. ఆయన హస్తములు ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. దేవుడి వాక్యాలు దీవించును గాక. ఆమేన్. இன்னைக்கு பரிசுத்த ஆவியானவர்கிட்ட நம்ம சொல்லுவோம், ஆவியானவரே, என்னுடைய எல்லா காரியத்துல உங்களுடைய பலனை நான் விரும்புகிறேன், உங்களுடைய வழி நடத்துதலை விரும்புகிறேன், உங்களுடைய ஞானத்தை விரும்புகிறேன். யாரோட பேசணும், யாரோட பேசக்கூடாது, எங்க போகணும், எங்க போகக்கூடாது, எப்படி வரணும், எப்படி செய்யணும், எந்த துணியை போடணும், எந்த துணியை போடணும், எல்லாமே ஆவியானவர்கிட்ட கேட்டு கேட்டு அவருடைய நடத்துதலால ஆவியானவர் இப்படி போனா அப்படி போகணும், இப்படி வானா அப்படி வரணும், அப்படிப்பட்ட ஒரு வாழ்க்கைக்கு ஒப்பு கொடுக்கும் போது நாம் தேவனுடைய புத்திரர்களாக தேவ சித்தத்தை செய்து ஜெயம் கொண்ட வாழ்க்கை வாழ்வோம். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஸ்தோத்திரம்.